మనకు తెలియకుండానే మన బాడీలో కొన్ని ప్రమాదాలు పొంచి ఉంటాయి కదా, వాటి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం అలాంటి కొన్ని సైలెంట్ కిల్లర్ వ్యాధుల గురించి, అంటే నిశ్శబ్ద హంతకుల గురించి, వాటి రహస్య లక్షణాల గురించి మాట్లాడుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, ఒక సీరియస్ జబ్బు ఉంది, కాని దానికి బయటకు కనిపించే లక్షణాలే లేవు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, మనకు తెలియకుండానే మన లోపల ఏదో పెద్ద ప్రమాదం పెరుగుతూ ఉందన్నమాట కదా. సైలెంట్ కిల్లర్ వ్యాధులు అంటే సరిగ్గా ఇవే. ఎలాంటి వార్నింగ్ ఇవ్వకుండా మన బాడీలో సైలెంట్గా పెరుగుతాయి, చివరికి ప్రాణాల మీదికి వస్తాయి. అవి ఉన్నాయని మనకు తెలిసేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. రైట్, ఇక మనం మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దాం. ఈ నిశ్శబ్ద హంతకులు ఎవరు? వాళ్లను ఒక్కొక్కరిగా బయటకు లాగి వాళ్ల అసలు రూపమేంటో చూద్దాం. మన లిస్ట్లో ఫస్ట్ సస్పెక్ట్ హైపర్టెన్షన్, అంటే హై బ్లడ్ ప్రెషర్. ఇది చాలా కామన్ ప్రాబ్లం, కాని చాలాసార్లు ఇది మనలో ఉందని కూడా ఎవ్వరికీ తెలీదు. అంటే బ్లడ్ వెసల్స్పై ప్రెషర్ ఎక్కువవడం వల్ల తలనొప్పి రావడం, కళ్ళు తిరగడం, చూపు మసకగా అవ్వడం, ఛాతిలో నొప్పి, ఒక్కోసారి శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ముక్కు నుంచి రక్తం కారడం కూడా చూడొచ్చు. కాని మనమేమనుకుంటాం, వర్క్ టెన్షన్ వల్ల వచ్చిందేమో, లేకపోతే ఏదో చిన్న కారణమనుకుని లైట్ తీసుకుంటాం కదా. ఇక మన సెకండ్ సస్పెక్ట్ డయాబెటీస్, అంటే షుగర్ వ్యాధి. బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల ఇది కూడా చాలా సైలెంట్గా బాడీలోని ఆర్గన్స్ను డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. తరచుగా యూరిన్కి వెళ్లాల్సి రావడం, విపరీతమైన దాహం, ఏమీ చేయకపోయినా సడన్గా బరువు తగ్గిపోవడం, మళ్ళీ చూపు మస్కబారడం, బాడీలో కనిపించే ఈ చిన్న చిన్న మార్పులే నిజానికి చాలా పెద్ద వార్నింగ్ సిగ్నల్స్ అన్నమాట. ఇప్పుడు మూడో కేసు చూద్దాం. ఇది క్రానిక్ కిడ్నీ డిసీజ్. మన బాడీలో ఫిల్టర్లలా పనిచేసే కిడ్నీలున్నాయి కదా, అవి సరిగ్గా పనిచేయడం మానేస్తే అది సైలెంట్గా ఎంత ప్రమాదమో ఆలోచించండి. కాళ్లలో వాపులు రావటం, నీరసంగా అనిపించడం, వాంతులు వచ్చినట్లు ఉండటం, యూరిన్ తక్కువగా రావడం, ఒళ్లంతా దురద పెట్టడం, శ్వాస సరిగ్గా ఆడకపోవడం, ఇలాంటివి. ముఖ్యంగా ఈ నీరసం, అలసట అనేది మనకు 100 కారణాల వల్ల రావచ్చు. అందుకే దీన్ని ఒక జబ్బు లక్షణంగా గుర్తించడం చాలా కష్టం. మన 4వ కనిపించని శత్రువు కరోనరీ ఆర్టరీ డిజీజ్. దీని టార్గెట్ డైరెక్ట్గా మన హార్ట్. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే నాళాలుంటాయి కదా, వాటిని మెల్లమెల్లగా బ్లాక్ చేసేస్తుంది. దీని లక్షణాలు ఏంటంటే ఛాతీలో నొప్పి, అంటే ఆంజినా అంటారు, శ్వాస ఆడకపోవడం, ఇంకా ఫైనల్గా హార్ట్ అటాక్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మొదట్లో వచ్చే చిన్న చిన్న సిగ్నల్స్ని మనం పట్టించుకోకపోతే అది డైరెక్ట్గా ప్రాణాంతకమైన హార్ట్ అటాక్కి దారితీయచ్చు. ఫైనల్గా మన 5వ సైలెంట్ క్రిమినల్ హెపటైటిస్ బి. ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. మన లివర్పై ఏమాత్రం సౌండ్ చేయకుండా అటాక్ చేస్తుంది. దీనివల్ల నీరసం, జాండిస్ అంటే చర్మం పచ్చగా మారటం, డార్క్ కలర్లో యూరిన్ రావటం, కడుపు నొప్పి, ఇవన్నీ దాని లక్షణాలు. సరే, దీంతో మన 5గురు అనుమానితుల ప్రొఫైలింగ్ పూర్తయింది. అయితే అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. మన ఇన్వెస్టిగేషన్లో నెక్స్ట్ స్టేజ్కి వెళ్దాం. ఈ వేర్వేరు జబ్బులు ఒకే రకమైన క్లూజ్ని ఎలా వదిలివెళ్తాయో చూస్తే వాటిని పట్టుకోవడం ఎందుకంత కష్టమో మనకే అర్థమవుతుంది. మొదటి కామన్ క్లూ చూపు మస్కబారడం. కంటి చూపులో తేడా రావడమనేది చాలా నార్మల్గా అనిపిస్తుంది, కానీ ఇది ఒకటి కంటే ఎక్కువ జబ్బులకు సైన్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హైపర్టెన్షన్ అంటే హై బీపీ, ఇంకా డయాబెటీస్. ఈ రెండిట్లోనూ చూపు మసకబారడం అనేది ఒక కామన్ లక్షణం. చూసారా, ఇది సిచ్యువేషన్ని ఎంత కాంప్లికేట్ చేస్తుందో. తర్వాతది ఒక మోసపూరితమైన గుర్తు, అదే విపరీతమైన అలసట. చాలామంది దీన్ని పెద్దగా పట్టించుకోరు, కానీ ఇది చాలా సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్కి ఒక ముఖ్యమైన క్లూ అవ్వచ్చు. చూడండి, క్రానిక్ కిడ్నీ డిజీజ్ ఇంకా హెపటైటిస్ బి, ఈ రెండింటిలోనూ అలసట అనేది ఒక కామన్ సిమ్టమ్. ఇది ఈ జబ్బుల సైలెంట్ నేచర్ని మనకు ఇంకా క్లియర్గా చూపిస్తుంది. ఇక శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. ఇది కూడా అస్సలు ఇగ్నోర్ చేయకూడని మరో ముఖ్యమైన కామన్ క్లూ. మనం చూసిన ఈ 5 సస్పెక్ట్స్లో 3లో శ్వాస సమస్యలు కనిపించవచ్చు. అవి హైపోటెన్షన్, క్రానిక్ కిడ్నీ డిజీజ్, ఇంకా కొరోనరీ ఆర్టరీ డిజీజ్. అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. రైట్, ఇప్పుడు మనం ఈ కేసును సాల్వ్ చేసే స్టేజ్కి వచ్చాం. ప్రాబ్లమ్స్ ఏంటో చూసాం.
అవి ఎంత కాంప్లెక్స్గా ఉంటాయో కూడా అర్థం చేసుకున్నాం. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఇన్ని జబ్బులకు ఒకేలాంటి కన్ఫ్యూజింగ్గా ఉండే లక్షణాలు ఉన్నప్పుడు అసలు వీటిని గుర్తించడమెలా? ఈ సైలెంట్ థ్రెడ్స్ని ఎలా కనిపెట్టగలం? దానికి సమాధానం మనమూహించిన దానికంటే చాలా సింపుల్. అదే ప్రివెన్షన్, అంటే నివారణ. ఈ మెడికల్ మిస్టరీని ఛేదించడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడమే మన చేతిలో ఉన్న ఒకే ఒక్క పవర్ఫుల్ వెపన్. మరి ఈ ప్రివెన్షన్ అంటే ఏంటి? సింపుల్, రెగ్యులర్గా కొనే బేసిక్ టెస్ట్లు చేయించుకోవటమే. బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్, అలాగే కిడ్నీ, లివర్, ఇంకా హార్ట్ ఫంక్షన్ని చెక్ చేయించుకోవటం. ఈ చిన్న చిన్న పరీక్షలే ఈ 5 డేంజరస్ జబ్బులను అవి ముదరకముందే ఎర్లీ స్టేజ్లోనే పట్టుకోగలవు. అలాంటప్పుడు మన ఫ్యూచర్ హెల్త్ కోసం మనం చేసుకోగల అత్యంత ముఖ్యమైన అపాయింట్మెంట్ ఏది? ఈ ప్రశ్నతో ఈరోజు మన విశ్లేషణను ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి.